రంగారెడ్డి జిల్లా నందిగామలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అలెన్ హెర్బల్ ఫార్మా కంపెనీలో వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న కెమికల్ డ్రమ్స్ కు మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో కంపెనీలో చిక్కుకున్న నలుగురిని కాపాడారు ఫైర్ సిబ్బంది. 5 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసేందుకు కృషి చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కొత్తూరు నందిగామ విలేజ్ దగ్గర ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ అలెన్ అనేది ఒక హెర్బల్ అండ్ హోమియోపతి దీనికి సంబంధించిన ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది. సో ఈ ప్లాంట్ మొత్తం 2 acres లో ఉంటుంది. సో దీనిలో ఈవినింగ్ సెకండ్ షిఫ్ట్ పనిచేస్తుండగా ఆల్మోస్ట్ 150 మెంబర్స్ పనిచేస్తుండగా ఒకేసారి ఇందులో మంటలు వచ్చాయి. మంటలు వచ్చిన టైంలో దాన్ని గమనించిన వాళ్ళంతా కూడా ఒకేసారికి బయటికి ఉరికొచ్చి వాళ్ళ ప్రాణాలంతా కాపాడుకున్నారు. యాక్చువల్గా ఇప్పటివరకు పోలీసులు చెప్పేది ఏంటంటే దీనిలో ఒక చిన్న వెల్డింగ్ వర్క్ జరుగుతుండగా అందులోంచి వచ్చిన స్పార్క్స్ అక్కడ పక్కనే ఉన్న ప్లాస్టిక్ వాటికి అంటుకొని దాంతో అందులో ఉన్న కెమికల్స్ అంటుకోవడంతో ఇదంతా కూడా ఫైర్ ఎక్కువైపోయిందంటూ కూడా ఇక్కడ ఉన్న పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటికే ఇక్కడికి 5 to 6 ఫైర్ ఇంజన్స్ వచ్చి ఇక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఈ ఇన్సిడెంట్ గురించి మనతో మాట్లాడడానికి శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎగ్జాక్ట్లీ ఏ టైంకి జరిగింది? సో ఇప్పుడు ప్రజెంట్ కంట్రోల్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా లోకల్ పోలీస్ వారు అండ్ ఫైర్ సర్వీసెస్ వాళ్ళు కూడా ఇక్కడికి అందరూ రావడం జరిగింది. అవుట్న వచ్చిన తర్వాత ఇమీడియట్ ఫైర్ టెండర్స్ కూడా మనకు షాద్ నగర్ నుంచి నందిగామ నుంచి ఇక్కడికి వచ్చాయి. ప్రస్తుతం ఒక 4 ఫైర్ టెండర్స్ దీని మీద వర్క్ చేస్తున్నాయి. చాలా వరకు ఫైర్ అంతా కూడా కంట్రోల్లోకి వచ్చింది. ఇది ఇన్సిడెంట్ జరిగిన టైంలో ఒక 30 to 40 ఎంప్లాయీస్ లోపల వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం రెస్క్యూ చేయడం జరిగింది. బయటకు వచ్చారు. ఒక 3-4 మెంబర్స్ ట్రాప్ అవుతే వాళ్ళని కూడా సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. సో ఎవరికైతే ఇక్కడ హ్యూమన్ లాస్ అయితే లేదు. ఎవరికైనా గాయాలయ్యాయా సార్ లోపల చిక్కున్న వాళ్ళకి? రెస్క్యూ టైంలో ఒక అతను ఒక చిన్న ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకడంతో అతనికి కొద్దిగా హెడ్ ఇంజరీ అయింది. అతను ఇమీడియట్గా అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించడం జరిగింది బెటర్ ట్రీట్మెంట్ కోసం. అతను కూడా హీఈస్ రైట్ నౌ సేఫ్. మిగతా వారికి ఎవరికి కూడా చిన్న గాయాలు కూడా బర్న్ ఇంజరీస్ అట్లాంటి ఎవరికి కూడా ఏం లేవు. ఫైర్ ఎందుకైంది ఏంటి ఏమైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా సార్? ఎట్లా జరిగింది? ఇక్కడ వాళ్ళ లోపల ఏదో మెయింటెనెన్స్ వర్క్ ఉండడం వల్ల వెల్డర్ వచ్చారు. ఆ వెల్డర్ వెల్డింగ్ చేసే టైంలో నిప్పు రవ్వలు మనకు పక్కనే ఉన్న థర్మకోల్ అండ్ రబ్బర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి మీద పడి దాని నుంచి ఫైర్ స్ప్రెడ్ అవ్వకుంటూ వచ్చి కొన్ని ఇన్ఫ్లేమబుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి డ్రగ్స్లో వేది. దానివల్ల ఈ ఫైర్ ఇంతవరకు సస్టైన్ అవుతుంది. సో అవన్నీ కూడా చాలా వరకు ఫైర్ పుట్ ఆఫ్ చేస్తున్నారు. కెమికల్స్ కొన్ని ఉండడంతో సో వీళ్ళు ఫైర్ టెండర్స్ తోటి ఎంత ఫైర్ ఆపడానికి ట్రై చేసినా కానీ ఇంకా మంటలు మాత్రం ఇంకా అలాగే వస్తున్నాయి. ఇక దీనిలో ఇంకొకటి ఏంటంటే పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా వర్కర్స్ అంతా ఒకేసారి బయటికి రావడం, అందులో ఒక 4-5 మెంబర్స్ లోపల ట్రాప్ జరిగినా కూడా వాళ్ళని ఇక్కడ వచ్చిన ఇటు పోలీసులు కానీ ఫైర్ సిబ్బంది కానీ వాళ్ళను బయటికి తీసుకురావడం జరిగింది. కేవలం ఒక వ్యక్తి మాత్రం చారి అనే వ్యక్తి ఇక్కడ ఇందులో పనిచేస్తుంటాడు. సో అతను పైనుండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న విండో నుంచి కిందికి దూకడంతో అతనికి గాయాలయ్యాయి. సో అతన్ని కూడా ఇక్కడ హాస్పిటల్కి తరలించారు. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ తరలించాడు. సో అతను కూడా సేఫ్గానే ఉన్నాడంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఫార్మా కంపెనీ కాబట్టి కొన్ని కెమికల్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా అంటుకోవడంతో ఎక్కువగా ఈ స్మోక్ వచ్చిందని చెప్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలక్ట్రిక్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చిన్నగా స్టార్ట్ అవుతుంది, అది మెల్లగా పెద్దగా అవుతుంది. కానీ ఈ ఫార్మా కంపెనీస్ కానీ కెమికల్ కంపెనీస్లో ఎట్లా ఉంటుందంటే ఒకేసారి కెమికల్స్ అంటుకోగానే ఒకేసారి ఎక్స్ప్లోజివ్ అవుతాయి. సో దాంతో ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, తక్కువ టైంలో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రం ఎక్కువ టైం పడుతుంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఇటు పోలీసులు అటు ఫైర్ సిబ్బంది మొత్తం ఈ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ అలైన్ కంపెనీకి సంబంధించిన మంటలన్నీ కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొస్తామని ఇక్కడ ఉన్న పోలీసులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సదానందం, V6 న్యూస్, షాద్ నగర్.